ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. నయమాను అయితే నయమాను దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్తాడు? అయ్యా, నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునుగుము. 7 మార్లు మునిగితే నీ యొక్క దేహం అనేటువంటిది పూర్తిగా నయం అవుతుంది, పసిపిల్లవాని దేహం వలె వస్తుంది అని చెప్పాడు కదా. ఆయన చెప్పింది ఏంటి? 7 మార్లు యోర్దానులో దిగమన్నాడు, అంతే కదా. మంచిదే కది. అయితే నయమాను ముందు దాన్ని వ్యతిరేకించాడు. అంటే మా దేశంలో నదులు లేవా, ఇక్కడికి వచ్చి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని ఇప్పుడు చెప్తున్నావు ఇక్కడ అని చెప్పేసి కొంత విసిగించుకున్నాడు. కొంత ఆ మాటని పెడచెవిని పెట్టాడు. పెట్టినప్పుడు కూడా నయమాను ఆ తర్వాత యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు కదా. 7 మార్లు మునిగినప్పుడు నయమానుకు స్వస్థత కలిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఎలీషా చేసినటువంటి ఆ మంచి పనికి నయమాను ఏం చేశాడు తెలుసా? వెండి బంగారము అన్నీ కూడా ఆయన కానుకగా ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. యాక్చువల్గా అయితే, అయ్యా, నువ్వు నాకు చేసినటువంటి ఈ సహాయానికి నేను నీకు మరి వెండి బంగారము నీకు ఏది కావాలంటే అది ఇస్తానని 2 మణుగుల బంగారాన్ని ఆయన తీసుకొని వచ్చి నయమానికి ఇస్తే, ఎలీషాకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలీషా తీసుకున్నాడా? తీసుకోలే. అసలు బతిమలాడినా కానీ అసలు నాకు వద్దని చెప్పాడు. మనమైతే ఖచ్చితంగా అసలు ఆ 2 మణుగులు కాదు, 1 గ్రాము బంగారం ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంది అదే. అయితే మన ప్రతిఫలం అనేటువంటిది ఇక్కడ ఆశించుకోదు. అది మంచి పని ఏంటంటే, మనం ప్రతిఫలము ఆశించకుండా చేసేటువంటిదే మంచి పని. ప్రతిఫలం ఆశిస్తే ఉంది, నువ్వు స్వార్థంతో చేసావు అన్నమాట. నువ్వు స్వార్థంతో, నీ మనసులో ఒక స్వార్థం అనేటువంటి ఉంది కనుక నువ్వు ఆశించి నువ్వు ఈ పని చేసావు. అది కాదు మంచిది. ఇక్కడ కొండ మీద ప్రసంగం, పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదు.